మీనాక్షి పాదయాత్ర షెడ్యూల్ మార్పులో ఎవరిది కీలక పాత్ర? పాదయాత్ర విషయంలో 2 రోజుల్లో 3 నిర్ణయాలు ప్రకటించింది టీపీసీసీ. ఈ ప్రకటనలు రావడం వెనుక అంతర్గతంగా ఏం జరిగింది అన్నది టాక్ ఆఫ్ ది గాంధీ భవన్ గా మారింది. ప్రభుత్వానికి పార్టీకి మధ్య గ్యాప్ పెరిగిందా అన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు హస్తం పార్టీ నేతలు. రేవంత్ ఢిల్లీ టూర్ ముందా, మీనాక్షి పాదయాత్ర ముందా అన్న కన్ఫ్యూజన్ కు తెరపడింది. మీనాక్షి పాదయాత్ర తర్వాత రేవంత్ ఢిల్లీ టూర్ ఉంటుందని పార్టీ ప్రకటించింది. గురువారం నుంచి వారం రోజుల పాటు మీనాక్షి నటరాజన్ పాదయాత్ర చేపడతారని మంగళవారం ప్రకటించారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. పరిగి నుంచి వర్ధన్నపేట వరకు పాదయాత్ర ఉంటుందన్నారు. 31 సాయంత్రం నుండి ఇన్ఛార్జ్ మీనాక్షి గారు, నేను దాదాపు 10 జిల్లాల్లో మొదటి విడతగా 31 నుండి 6 వరకు పాదయాత్రలు, శ్రమదాన కార్యక్రమాలు, దాంతోపాటు జిల్లాలో ఉన్నటువంటి ముఖ్య కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసుకొని వారి యొక్క ఆలోచనలు, వారి యొక్క సూచనలు, సలహాలు తీసుకోవాలని, వారితో ఇంటరాక్ట్ అవ్వాలని నిర్ణయించడం జరిగింది. మంగళవారం పాదయాత్ర తేదీలు ప్రకటించిన పీసీసీ సాయంత్రం మరో ప్రకటన విడుదల చేసింది. మీనాక్షి నటరాజన్ పాదయాత్ర వాయిదా పడిందని తెలిపింది. బీసీ బిల్లు సాధన కోసం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజాప్రతినిధుల బృందం ఆగస్టు 5, 6, 7 తేదీల్లో ఢిల్లీకి వెళ్తున్నందున పాదయాత్రను పోస్ట్ పోన్ చేసినట్లు ప్రకటించింది. బుధవారం సీఎం రేవంత్ రెడ్డితో ఏఐసీసీ తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ భేటీ అయ్యారు. పాదయాత్ర తేదీలపై చర్చించారు. వచ్చే నెల 5 నుంచి బీసీ రిజర్వేషన్ల బిల్లు ఆమోదం కోసం ఢిల్లీలో ఉద్యమ కార్యాచరణ రూపొందించామని, ఆగస్టు 5న పార్లమెంటు ఉభయ సభల్లో వాయిదా తీర్మానం ఉంటుందని, 6న జంతర్ మంతర్ దగ్గర ధర్నా, ఆగస్టు 7న రాష్ట్రపతికి వినతిపత్రం ఇవ్వాలని కేబినెట్లో నిర్ణయించామన్నారు కాంగ్రెస్ నేతలు. అందుకే పాదయాత్ర వాయిదా వేసుకోవాలని మీనాక్షికి కొందరు కాంగ్రెస్ నేతలు సూచించినట్లు సమాచారం. అయితే పాదయాత్రకు ఢిల్లీ కార్యాచరణకు సంబంధం ఏంటని మీనాక్షి నటరాజన్ ప్రశ్నించినట్టు తెలుస్తోంది. అవసరమైతే ఢిల్లీ టూర్నే వాయిదా వేసుకోమని మీనాక్షి చెప్పారట. సీఎంతో సమావేశమయ్యాక పాదయాత్ర యథాతథంగా ఉంటుందని పీసీసీ ప్రకటించింది. పాదయాత్ర తేదీల్లో మార్పులు జరిగినట్లు తెలిపింది. ఆగస్టు 7వ తేదీ వరకు జరగాల్సిన పాదయాత్రను 4వ తేదీ వరకే ప్లాన్ చేశారు. నియోజకవర్గాల్ని కూడా కుదించారు. మీనాక్షి నటరాజన్ కొన్ని విషయాల్లో సీఎంను కానీ, రాష్ట్ర పార్టీని కానీ సంప్రదించకుండా నిర్ణయం తీసుకుంటారని చెప్తున్నారు. పాదయాత్ర షెడ్యూల్ను కూడా సీఎంతో సంప్రదించకుండా నిర్ణయం తీసుకున్నట్లు గాంధీ భవన్ వర్గాలు చెప్పుకుంటున్నాయి. ఈ పరిణామాలతో పార్టీకి, ప్రభుత్వానికి మధ్య కొంత గ్యాప్ ఉందేమోనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ గ్యాప్ ఇలాగే కొనసాగితే వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇబ్బందులు తప్పవంటున్నారు కాంగ్రెస్ నేతలు.